గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితులపై అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ ఎల్పీజీ సిలిండర్స్ సప్లై విషయంలో కన్స్యూమర్స్ కి జరుగుతున్న ఇబ్బందుల విషయంలో వాస్తవ పరిస్థితి, దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ, ఆయిల్ కంపెనీస్, అందరు జిల్లా కలెక్టర్లతోని ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఈ పరిస్థితి విషయం పూర్తిగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడానికి, మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ కమిటీ, అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జియో ఇష్యూ చేయడం జరిగింది. యాజ్ ఎ ఫాలో అప్ నేను ఈరోజు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ని, ఆయిల్ కంపెనీస్ యొక్క ప్రతినిధులని పిలిచి నేను, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు factual position in the state and what we should do అనే విషయం మీద రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. డొమెస్టిక్ అండ్ కమర్షియల్ సిలిండర్స్ రెండు కూడా వారి ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 1.3 crore యాక్టివ్ ఎల్పీజీ కన్స్యూమర్స్ ఉన్నారు. దాంట్లో 10 లక్షల మంది ఉజ్వల స్కీమ్లో ఉన్నారు, 28 లక్షల మంది దీపం స్కీమ్లో ఉన్నారు. అయితే నేను ఈరోజు వాళ్ళని నెంబర్స్ అడిగాను. మీకు ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేయగలుగుతున్నారు, మీకు ఆయిల్ కంపెనీస్ ఏమి ఇస్తున్నారు అనే విషయంపై we had a review on the issue. మీకు తెలిసినట్టుగా కమర్షియల్ సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్స్ వేరు సైజెస్గా ఉంటాయి. కమర్షియల్ సిలిండర్స్ ఆర్ 19 kg సైజ్, డొమెస్టిక్ సిలిండర్స్ ఆర్ 14 kg సైజ్. సో ఇది there are approximately 1.3 crore domestic consumers కాకుండా 7.5 lakh commercial consumers in the state. Commercial. ఇప్పుడు పర్ మంత్ నార్మల్గా ఈ కమర్షియల్ సిలిండర్స్ 7.5 lakh కన్స్యూమర్స్ ఉన్నారు. వాళ్ళది I'll just go through all the issues once. Per month, domestic cylinders consumption is 58 to 60 lakh cylinders per month. Am I clear? Okay, I'll just repeat again. There are 1.3 crore active domestic consumers and there are 7.5 lakh commercial consumers who use larger cylinders, 19 kg cylinders. Domestic consumers ki 14 kg cylinders. Per month, average consumption of domestic cylinders in Telangana is 58 to 60 lakhs. అయితే డొమెస్టిక్ సప్లైస్ లో ప్రాబ్లం లేదు. మీడియా ద్వారా యావత్ తెలంగాణలో
డొమెస్టిక్ కన్స్యూమర్స్కి మేము తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కన్స్యూమర్స్కి ఇచ్చే ఇది యావరేజ్ ఏదైతే ఉందో గతంలో నుంచి ఒక హిస్టారికల్ డేటా నుంచి వాట్ ఈస్ ది యావరేజ్ కన్సంప్షన్ పర్ డే దాని ప్రకారం సిలిండర్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఈస్ కమింగ్, షార్టేజ్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఇన్ కమర్షియల్ సిలిండర్స్. పర్ మంత్ డొమెస్టిక్ సిలిండర్స్ కన్జంప్షన్ ఇస్ 58 to 60 lakhs. కానీ గత కొన్ని రోజులుగా యావరేజ్ సిలిండర్స్ ఎంతైతే బుక్ అవుతాయో దానికి రెండింతలు అవుతుంది. అనవసరంగా జనం ఆందోళన వచ్చింది. వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను దట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే పర్ డే సప్లై ఉండదో ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ కమర్షియల్ సిలిండర్స్ విషయంలో ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కమర్షియల్ సిలిండర్స్లో ఇదివరకున్న కన్జంప్షన్కి పర్ డే కన్జంప్షన్కి 20% సప్లై చేస్తున్నారు. అది మేము భారత ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది చాలా తక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ నేను మళ్ళీ చెప్తున్నా, గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్జంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వారి ఇచ్చిన గైడ్ లైన్స్ లోనే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికి ప్రస్తుతానికి 20% సప్లై చేస్తున్నారు. అయితే గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్స్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. ఇదివరకు ప్రతిరోజు 2.15 lakh సిలిండర్స్ పర్ డే సప్లై ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కన్స్యూమర్కి సప్లై చేస్తుంటే నిన్న మొన్న 2.3 lakhs సప్లై చేయడం జరిగింది. అంటే 100% యాజ్ పర్ వాట్ హిస్టారికల్ డేటా ఇట్స్ బీయింగ్ గివెన్. బట్ కొంత కొరత ఉన్న మాట మేము ఉన్నదున్న మాట మీకు తెలియజేస్తున్నాం, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది కమర్షియల్ సిలిండర్స్ ప్రతిరోజు గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్స్యూమర్స్కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఈ ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి నుంచి కమర్షియల్ కన్స్యూమర్స్కి ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో ఫిగర్స్ కూడా క్లియర్ లేదా? డొమెస్టిక్ కన్స్యూమర్స్కి 2.15 lakh సిలిండర్స్ పర్ డే అయితే అంత ఇస్తూ అవసరమైన చోట కొంత అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది.